హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ముగిసిన అనంతరం ఇప్పుడు ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మనకు స్పాట్ వ్యాలెన్స్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అలాగే రిజల్ట్స్ విడుదల తేదీ ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. రిజల్ట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియజేస్తూ ఉంటాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈ రోజు వచ్చిన వివరాల మేరకు చూస్తే మనకు 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, చూసాం కదా, ఈ రోజు నుంచి మనకు ఈ నెల 10వ తేదీ వరకు పేపర్ వ్యాలెన్స్ చేస్తారట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 153,753 పేపర్ మూల్యాంకనానికి రానుండగా వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల నుంచి 765 మంది సిబ్బందిని కేటాయించారట. వీరిలో పేపర్ వ్యాలెన్స్ చేసే అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు నియమించారట. విద్యాశాఖ అధికారి గోవిందరాజులు క్యాంప్ ఆఫీసర్గా ఈ విధంగా చేపట్టారు. అయితే ఫలితాలు రావడానికి కొంత సమయం అయితే ఉంది. మనకి ఇప్పుడైతే ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు మనకు ఈ పరీక్షల ఈ పేపర్ వ్యాలెన్స్ చేస్తున్నారు. రిజల్ట్ అనేది ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ 2 లేదా 3 వారాల్లో ఇంటర్ రిజల్ట్ వస్తే మరొక వారం రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే ఫస్ట్ వీక్న రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చిన ఇప్పుడు అప్డేట్. మరింత అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీకు తెలియజేస్తుంటాం. ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. జై హింద్.